అన్నా పోలీస్ అన్నా, ఇది నీకోసమే, ఒక్కసారి వినన్నా. కాకి చొక్కా పేరెత్తగానే అందరికీ పోలీసుడే గుర్తొస్తాడు. కానీ ఆర్టీసీ డ్రైవరు, మున్సిపాలిటీ వాళ్ళు, పోస్ట్ మ్యాన్ కూడా మీ కాకి చొక్కాయే వేసుకుంటారు. కానీ ఎందుకో కాకి చొక్కా పేరెత్తగానే అందరికీ నువ్వే గుర్తొస్తావన్నా. ఒంటి మీద కాకి గుడ్డ, నడుముకు వెడల్పైన బెల్టు, నెత్తిన టోపీ, చేతిలో లాఠీ. ఇది నీ వేషం, అదే నీ రూపం. కాకి గుండెలు కరకు గుండెలు, జాలి లేని కసాయి మనుషులు మీరు. మీ గురించి ప్రజలు ఇలాగే అనుకుంటున్నారన్నా. కానీ ఆ కరకు గుండెల వెనక ఎన్ని త్యాగాలు, ఎన్ని అవమానాలు. సంక్రాంతి వచ్చిందంటే పెళ్ళం పిల్లలందరికీ కొత్త బట్టలు కొంటావు, నువ్వు మాత్రం కొనుక్కోవు. పండగ రోజు కూడా నలిగిపోయిన ఆ పాత యూనిఫామ్లోనే కనిపిస్తావు. పండగకి అత్తారింటికి ప్రతి అల్లుడు వెళ్తాడు, నువ్వు మాత్రం ఎండలో రోడ్డు మీద నిలబడి డ్యూటీ చేస్తావు. సరిగ్గా భోజనం టైంకి వచ్చేస్తానని మాటిస్తావు, చివరికి మాట మీద నిలబడిన అబద్ధాల పొట్ట అనిపించుకుంటావు. ఆదివారం ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయడానికి ప్లాన్ చేసుకుంటావు. చికెను మటను ఉదయాన్నే తెచ్చి ఇంటికిస్తావు. సరిగ్గా భోజనానికి గంట ముందు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే అన్నీ వదిలేసి పారిపోతావు. దెబ్బలతో పడినోడిని హాస్పిటల్కి తీసుకెళ్తావు. కండిషన్ సీరియస్గా ఉంటే అటునుంచి అటే పెద్ద ఆసుపత్రికి పేషెంట్తో పాటు ఎస్కార్ట్గా వెళ్తావు. ఒకవేళ మరణిస్తే పోస్ట్ మార్టం అయ్యేంత వరకు మార్చురీలోనే ఉండిపోతావు. అసలు ఏ ఊరో తెలియని ఆ శవానికి ఒక అన్నగా, తమ్ముడిగా, నాన్నగా అన్నీ నీవై జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తావు. నీ భోజనం సంగతి మర్చిపోతావు. అందుకే చెప్తున్నానన్నా, ఆదివారం పిల్లలతో కలిసి భోజనం చేసే యోగ్యత నీకు లేదన్నా అని. ప్రభుత్వం వీక్లీ ఆఫ్ అని అనౌన్స్ చేయగానే నిజమేనేమో అని భ్రమపడ్డావు. కానీ ప్రాక్టికల్గా అది కుదరదని ఇప్పుడు తెలుసుకున్నావు. వీక్లీ ఆఫ్ పేరెత్తగానే వెటకారంగా ఒక నవ్వు నవ్వా చూడు. ఇప్పుడు ఆ నవ్వుకు అర్థమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అర్థమైంది. 2 రోజుల్లో నీ కూతురు పుట్టినరోజు వస్తుంది. కూతురు అంటే చాలా ఇష్టం నీకు. కొత్తగా కొనుక్కొని అందరినీ పిలిచి కేక్ కట్ చేద్దాం అనుకుంటావు. దసరా ఉత్సవాల 10 రోజుల బందోబస్తుకు ఈ రోజు బయలుదేరాలని కాల్ వస్తుంది. ఒకవైపు కూతురు పుట్టినరోజు, మరోవైపు బందోబస్తు. మనసులో బాధను దిగమింగుకొని భుజాన్ని బ్యాగ్ వేసుకుని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతావు. నీ కూతురు బర్త్డే కంటే నీకు డ్యూటీయే ఎక్కువైందా అని నీ భార్య ఫోన్లో తిడుతుంటే, ఫోన్ పెట్టేసిన తర్వాత నీ కళ్ళ నుండి వచ్చే కన్నీరు నీ భార్యకు కనిపించదన్నా. అందుకే నిన్ను కసాయి తండ్రి అంటారు నీ వారంతా. నాకు తెలిసి మీరంతా ఎందుకు ఈ పోలీసు ఉద్యోగానికి వచ్చారా దేవుడా అని తిట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నారే. నిజమే కదా? ఎన్ని కష్టాలున్నా, ఎంత అవసరం వచ్చినా నీకు అప్పివ్వడానికి ఎవడూ ముందుకు రాడు. ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా పోలీసోడికి లోన్ ఇవ్వదు. అది నీ గతి. రాజకీయ నాయకుల కూతురు పెళ్లికి నువ్వు వెళ్తావు, ఎందుకంటే అక్కడ బందోబస్తు చెయ్యాలి కదా. కానీ నీ సొంత కూతురు హాస్పిటల్లో ఉన్నా సరే నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నీకు లీవ్ ఉండదు, లీవ్ దొరకదు. అక్కడ నీ కూతురు ఆరోగ్యం కంటే ఇక్కడ నాయకుడు కూతురు పెళ్ళే నీకు ముఖ్యం. నీ అంతటి దౌర్భాగ్యుడు ఈ భూమి మీద ఎవడూ ఉండలేమో. నిరంతరం రోడ్డు మీద తిరుగుతున్నందుకు నీకే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. రోడ్డు ప్రమాదంలో ఒకవేళ నువ్వు చనిపోతే నీ కుటుంబానికి దిక్కెవరు? ఇలా ఎంతమంది పోలీసులు చనిపోవడం లేదు. ముద్దాయిని కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ నిజం మాత్రం రాబట్టాలి, న్యాయాన్ని గెలిపించాలి. అధికార పక్షం ఒకవైపు, ప్రతిపక్షం మరోవైపు. అందరూ నీ మీద ఒత్తిడి తెచ్చేవారే, అందరూ నీ మీద నిందలేసేవారే. ఎంతో కష్టపడి సాక్ష్యాలన్నీ సేకరించి నేరస్తుడిని కోర్టు ముందు ఉంచితే బలమైన సాక్ష్యం లేదని వీగిపోయిన కేసులు ఎన్నో లెక్కలేనన్ని. నేరస్తుడు నీ ముందే కాళ్ళ ఎగరేసుకొని దర్జాగా తిరుగుతాడు. చివరికి నీ శ్రమే మిగిలిపోతుంది. పోలీసులు ఏం పీకలేరని ఈ సమాజం గుసగుసలాడుకుంటుంది. ఎలా భరిస్తున్నావన్నా ఇన్ని అవమానాలు? ఏదైనా వస్తువు కొనడానికి షాప్కి వెళ్తే పోలీసుడు వస్తున్నాడు రా బాబు అని నీ ముఖం చూసి అందరికంటే 100 రూపాయలు ఎక్కువ చెప్తాడు షాపోడు. సార్ మీరు కాబట్టి ఈ రేటు, అదే వేరే వాళ్ళకైతే ఇంత తక్కువ రేటుకి ఇవ్వం సార్ అని అంటాడు. ఎంత మోసం, ఎంత మోసం! ప్రతి ఒక్కడు నిన్ను మోసం చేసేవాడే. మన తాతల కాలం నాటి పోలీసులు ఇప్పుడు లేరంటే ఎవరు నమ్మరేంటి? పోలీసు డబ్బులిచ్చి ఏది కొనడు అనే నింద మీ మీద ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అందుకే షాపోడు కేవలం మీకే ఎక్కువ రేటు చెప్తాడు. చూడండి, ఎప్పుడైనా గమనించారా? శుభకార్యాలకు, పెళ్లిళ్లకు మీ బంధువులు నేను పిలుస్తారు, నీకు వెళ్ళాలనే ఉంటుంది. కానీ పోలీసోడికి అదేం శాపమో ఏమో, సరిగ్గా నీకు లీవ్ అవసరమైన రోజే బిజీ అయిపోతావు. ఫంక్షన్కు వెళ్ళలేని పరిస్థితి నీది. అందుకే నీ బంధువులు నీ మీద కోపంతో ఉంటారు, నీతో మాట్లాడడం మానేస్తారు. నీకంటూ చుట్టాలు ఎవ్వరూ ఉండరు.
ముద్దాయిలే నీకు చుట్టాలు, కోర్టులు జైల్లే నీ పుట్టినిల్లు అత్తరిల్లు. జీతం తగ్గిందని, రాయితీలు రావడం లేదని ఉద్యోగులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లెక్కారు. ఒక్క నువ్వు తప్ప. నువ్వు కూడా వాళ్ళలాగే సగటు ఉద్యోగమే కదా. కానీ ఉద్యోగంలో చేరినప్పటి ప్రమాణం మరవకుండా గుండెల్లో బాధను దిగమింగుకొని పోలీస్ వృత్తి ధర్మానికి కట్టుబడి ప్రభుత్వం వైపు నిలబడినావు. నిజం చెప్పాలంటే వాళ్ళందరికంటే నీదే కదయ్యా తక్కువ జీతం ఎక్కువ పని. శభాష్ పోలీస్, ఏం గుండెరా నీది. అందుకే నీది కరకు గుండె అంటారు జనం. నిజమే, నీది కరకు గుండె. గుండె తెగుతున్నా లెక్క చేయవు. ప్రభుత్వానికి అండగా నిలబడినావు. నాయకుల ప్రాణాలకు నీ ప్రాణాల ఫనంగా పెడతావు. ప్రభుత్వాలు నిలబడి ఉన్నాయంటే అది కేవలం నువ్వున్నావనే ధైర్యంతోనే అన్నా. తుఫాన్ వచ్చిందంటే తీరంలోని ఊర్లన్నీ ఖాళీ చేస్తావు. నువ్వు మాత్రం తీరంలోనే గస్తీ కాస్తూ ఉండిపోతావు. నువ్వు మనిషివి కాదా? సునామీ నిన్ను ఈడ్చుకుపోదా? ఎక్కడి నుండి వచ్చిందయ్యా నీకంత ధైర్యం? విఐపి వచ్చినా వరదలొచ్చినా అందరికంటే ముందు నువ్వుంటావు. శత్రువులు దాడి చేసినా, ప్రకృతి విరుచుకుపడినా అవతలి వ్యక్తిని తాకాలంటే ముందు నిన్ను దాటాలి. కరోనా వచ్చి ప్రపంచమంతా ప్రాణభయంతో ఇళ్లల్లో తలుపులేసుకుని కూర్చుంటే రొమ్ము విరిచి ధైర్యంగా రోడ్డు మీద నిలబడినావు. నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా ఉండి మీ పిల్లలతో పాటు ప్రజలను కూడా కరోనా నుండి కాపాడిన ఎందరో మీ కాకీలు కరోనా దెబ్బకు మట్టిలో కలిసిపోయారు. పోలీసన్నా, మీ త్యాగం గొప్పదన్నా. కుందేలుకు 4 కాళ్ళుంటాయి, అది అందరికీ తెలిసిన నిజమే. కానీ నీ పైన ఉన్నవాడు లేదు 3 కాళ్ళు అన్నప్పుడు అది అబద్ధమని తెలిసినా, అన్యాయమని తెలిసినా ఎదురు చెప్పలేక, అవును సార్ కుందేలకు 3 కాళ్ళు ఉంటాయని ఒబేదా ఆర్డర్ నియమాన్ని బేసిక్ ట్రైనింగ్ నుండే నీ రక్తంలో నింపేసుకున్న చేతకాని చవటవు నువ్వు. అందుకే అంటారు మీవి బానిస బ్రతుకులని. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిల్చోవాలి. డ్యూటీ మధ్యలో భోజనానికో కాలకృత్యానికో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళిన 5 నిమిషాలకే ఆఫీసర్ వచ్చి నిన్ను ఆబ్సెంట్ అంటాడు. అది నీ పోలీస్ జాతికే శాపమన్నా. బాధ, ఆవేశం, ఆక్రోశం ఏం చెయ్యాలో ఎవరి మీద చూపించాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి మీది. అందుకే బీపీలు, షుగర్లు నిత్యం మీతోనే ఉంటాయి. తిడితే పడతావు, బండ బూతులు తిట్టినా తుడుచుకొని పోతావు. నీ సహనానికి 2 చేతులెత్తి దండం పెట్టాలరా నాయన. నీకున్నంత ఓపిక, సహనం ఈ భూమి మీద మరే జీవికి ఉండదేమో. నెలకు 30 రోజుల్లో మీరు రాత్రిపూట ఇంట్లో హాయిగా పడుకునేది 4-5 రోజులే. నా మాట తప్పనిపిస్తే ఒక్కసారి లెక్కపెట్టి చూడు. ఒక ఆడపిల్లని నలుగురు కలిసి అత్యంత పైశాచికత్వంగా అనుభవించి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే దేశం మొత్తం వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని ధర్నాలు చేశారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు తక్షణ న్యాయం చేశారు మీ పోలీసులే. చనిపోయిన ఆడపిల్ల ఆత్మిక శాంతిని కలిగించారు. పోలీసులపై పూల వర్షం కురిపించారు జనం. కానీ ఏం ప్రయోజనం? కమిషన్ మీరు చేసింది తప్పని చెప్తుంటే ఒక్క గొంతైనా మీకు సపోర్ట్ చేసిందా? శభాస్ పోలీస్ అంటూ అరిచే గొంతులు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. మంచైనా చెడైనా నువ్వే భరించాలి. ఇప్పుడు జరిగిందేంటో నిజమేంటో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నిన్ను కాపాడేదెవరు? అందుకే అంటారు నీ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదని. నీ అవసరం ఉన్నంత వరకు నిన్ను పలకరిస్తారు, నిన్ను హీరో అంటారు. అందరూ నిన్ను వాడుకుని వదిలేసేవారే. నువ్వు ఎప్పుడూ ఒంటరి వాడివే బ్రదర్. కోర్టుకు హాజరుపరిచే ముద్దాయికి బేడీ లేయకూడదు. ఒకవేళ వాడు పారిపోయినా కాల్చకూడదు. మరి చేతిలో తుపాకీలు ఎందుకు? ఒకవేళ ముద్దాయి పారిపోతే మీ ఉద్యోగాలు పోయినట్టే. ఎలా భరిస్తున్నారయ్యా ఇన్ని కట్టుబాట్లు, నిబంధనలు? సినిమాల్లో చూపించినంత హీరోయిజం మీ నిజ జీవితాల్లో ఉండదు కదా. సూర్యుడు పగల